యూట్యూబ్ ఛానల్. నేను మీ మదారమ్మను రాయలసీమ వంటలు. ఈరోజు కూర వచ్చేసి జొన్న రొట్టెలు, అలాగే వచ్చేసి చికెన్ కర్రీ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ కూర చేసేసుకుందాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆయిల్, టమోటాలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, గరం మసాలా, చికెన్ మసాలా ఫ్రెండ్స్. చికెన్ కూరలోకి మనము ధనియాలు పొడి కొట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చికెన్ కూరకు మనం గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకున్నాం. వెలిగించుకున్న తర్వాత గిన్నె ఇలా పెట్టేసుకున్నాం. గిన్నె వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకున్నాం. ఫ్రెండ్స్ దోరగా వేగేంత వరకు మనం ఇలాగా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు ఇలా దోరగా వేగిన తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకున్న తర్వాత టమోటాలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఉప్పు చెప్పడం మర్చిపోయాను. కూరలో తగినంత ఉప్పు వేసేసుకున్నాం. ఉప్పు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కాస్త చికెన్ వేసేసుకున్నాను. చికెన్ వేసేసి కలిపెట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, చికెన్ వేసేసి ఇలాగా వేసేది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనము కొంచెం ఉప్పు అయ్యేంత వరకు మనం ప్లేట్ పెట్టేస్తాం. ఇలా సన్న స్లిమ్లో పెట్టేస్తాం. మనం కొంచెం ప్లేట్ తీసి చూద్దాం ఫ్రెండ్స్. మనం కూరకు తగినంత నీళ్లు పోసేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే జొన్న రొట్టెలోకి కాబట్టి మనకు కొంచెం గ్రేవీ ఉంటే రొట్టెలోకి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, పోసేసుకున్నామండి. చాలు. పోసుకున్న తర్వాత ఇలా కలిపెట్టేసుకున్నాం. కలిపేసుకున్నాక ఫ్రెండ్స్ మనం ఇలాంటి మనం ధనియాలు ఏంటి పెట్టుకున్నాం కదా, ఇవి మనం మిక్సీలో వేసేసుకున్నాము. కూర ఉడికేలోపు మనం ఈ మిక్సీలో వేసేసుకున్నాము. మిక్సీ ఆడించుకున్నది మనం జల్లించుకున్నాం ఫ్రెండ్స్. మనం ఒకసారి మూత తీసేసుకొని చూసుకున్నాం. ఇలా దగ్గరికి అయ్యే కొద్దీ మనం తగినంత కారం వేసేసుకున్నాం ఫ్రెండ్స్. స్పూన్లు వేసేసుకున్నాను ఎందుకంటే రోటీలోకి కాబట్టి. ఇది చికెన్ మసాలా ఫ్రెండ్స్. చికెన్ మసాలా అంతా వేసేసుకున్నాం.
ఇది వచ్చేసి గరం మసాలా కొంచెం వేసేస్తాం. వెల్లుల్లి, అల్లము, ఇది కొత్తిమీర, అల్లము వెల్లుల్లి కొత్తిమీర ఫ్రెండ్స్. ఇది అల్లము వెల్లుల్లి కొత్తిమీర మిక్సీ ఆడించి చేసుకున్నాము. మిక్సీ ఆడించి చేసుకొని ఇలా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత మనం ఇలా కొంచెం పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కూర బాగా ఇలా దగ్గరకు అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా దగ్గరికి అయింది కూర కూడా. ఇది మధ్య లోపల మనం జొన్నపిండిది రొట్టెకు తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. రొట్టెలోకి నీళ్లు వేడి చేసేసుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ తీసేసుకున్నాం ఫ్రెండ్స్. వేడి వాటర్ తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. జొన్న రొట్టె చేయాలంటే మనకు జొన్నపిండి కావాలి కదా, తీసేసుకున్నాం. ఇలా తీసుకొని ఇలా వేడి వాటర్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా తీసుకొని ఇలా వేసేసుకున్నాం. వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి మనం గరిటె పెట్టి కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. కలుపుకుందాము. ఇలా కలిపేసుకున్నాము పిండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ వేడిగా ఉంది కాబట్టి మనం ఇలా కలిపేసుకున్నాం. చూడండి, నేను వేసిన పిండికి ఆ నీళ్ళకు బాగా కరెక్ట్గా సరిపోయేది పిండి. మనం ఎన్ని రొట్టెలు చేసుకోవాలనుకున్నా అన్ని వాటర్ వేడి చేసేసుకొని మనం తగినంత పిండి వేసేసుకొని ఇలా కలిపేసుకున్నాం. కొంచెం కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ వాటర్ లేవు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కరెక్ట్గా. ఎందుకంటే జొన్న రొట్టెలు చేయడం అలవాటే కాబట్టి నాకు ఎన్ని రొట్టెలకి ఎన్ని వాటర్ పడతాయి అన్నది, ఎంత పిండి సరిపోతుంది అన్నది నాకు తెలుసు. అందుకని నేను కరెక్ట్గా కలిపేసేసుకున్నాను. మీరు చూసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. జొన్న రొట్టె చేసేటప్పుడు ఇలాగ ఉంది కదా, ఇలాగ సరిపోతుంది. ఇప్పుడు మనం పిండి తీసేసుకున్నాం ఫ్రెండ్స్. రొట్టె కిందికి పిండి తీసేసుకున్నాం. రొట్టె చేసేటప్పుడు కింద అతుక్కోకుండా మనం ఈ పొడి పిండి అనేది వాడతాం. పిండి తయారైపోయింది ఫ్రెండ్స్ మనకు జొన్న రొట్టెకు. చూడండి ఫ్రెండ్స్, జొన్న పిండి మనకు ఫ్రెండ్స్ ఇలా ముద్దలా అయిపోయింది కదా. మనం ఇక్కడ రొట్టె చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రొట్టె చేస్తాం కాబట్టి మనము ఈ కూర వచ్చేసి మనం ఈ పొయ్యి మీద పెట్టేస్తున్నాం. ఈ పొయ్యి మీద రొట్టె చేసేసుకున్నాం ఫ్రెండ్స్ మనం. అందుకని ఈ కూర తీసుకొని ఇలా పెట్టేస్తాం. మనకు మెయిన్గా రొట్టె చేయాలంటే రొట్టె పెన్నం కావాలి. ఇలా పెట్టేస్తున్నాం. ఇది వేడెక్కే లోపల రొట్టె మనం చేసుకుందాం. చూడండి ఇలాగా. ఎందుకంటే మనకు బండ లేదు కాబట్టి మనం కట్ చేసుకున్న తర్వాత కూడా మనం ఇలా అనేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అనేసుకుంటే పొడి పిండితో కడుక్కున్నాను. ఎందుకంటే పొడి పిండితో ఒకసారి అలాగంటే ఏమున్నా కూడా పోతుంది. కట్ చేసుకున్నాం. ఇది మనం పిండి కింద వేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా పొగలు ఎక్కుతుంది పిండి, పొగలు వచ్చేస్తుంది పిండి. ఇలాగా మనము కొంచెం తడి వాటర్ ఇలా తీసేసుకున్నాం. ఎందుకంటే చేతులకు అతుక్కోకుండా పిండిని ఇలా కలుపుతాం. ఇలాగా పిండిని కలుపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, రొట్టె చేయాలంటే మనం పిండి కలిపే విధానంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా మనకు సైజుని పట్టించి మనం పిండి తీసేస్తున్నాం. ఇలా పెట్టేస్తున్నాను. నాకు సైజు వచ్చేసి ఇలా. ఇలా తట్టేసుకుందాం ఫ్రెండ్స్. రొట్టెను ఇలా తట్టేసుకుంటూ ఉంటే పిండి సాగుతుంది, మనకు రొట్టెలాగా తయారవుతుంది. ఇలాగ చూడండి ఫ్రెండ్స్, ఇలాగ తిప్పుకుంటూ. నేను కింద పొడిపిండి వేసాను కదా, అది కూడా కరెక్ట్గా సరిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ కింద ఎక్కువ కానీ తక్కువ కానీ ఏం లేదు. ఇలాగ
తిప్పుకుంటూ రొట్టె ఇలా కట్టేస్తూ ఉంటే రొట్టె అనేది సాగుతుంది. చూడండి ఇలాగా చేసిన తర్వాత మనం ఇలా రౌండ్గా ఇలా అనేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఇలాగా అనుకోండి. ఇలాగా ఎందుకంటే ఇలా అనేసుకుంటే రొట్టె చూడడానికి బాగుంటుంది, రౌండ్గా బాగా నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం కట్టుకోకుండా ఉంటుంది కాబట్టి మనం ఇలా చేయి ఇలా దూరం కాబట్టి చాక్ తీసుకొని ఇలాగా అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు దోరగా కాలేంత వరకు వాటర్ వేయకూడదు. మనం దోరగా కాగిన తర్వాత మనం వాటర్ వేసి తీసేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చల్లుకోండి. వాటర్ రొట్టె మీద ఇలా చల్లుకోండి చేతులు ఇలాగా. చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ రొట్టె కాయలు కానీ ఏమైనా కానీ వేసుకోకూడదు. మనము ఇలా వాటర్ వేసుకొని తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్. రొట్టె తిప్పాలంటే మనకు చాలా కావాలి కదా, అసలైన ఆయుధం ఇదే. ఫ్రెండ్స్ ఒకసారి మనము కూర చూసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ బాగా దగ్గరికి అయిపోయింది కూర. చూడండి ముక్కలు బాగా ఉడికింది, రొట్టెలోకి సరిపోయినంత మనకు గ్రేవీ వచ్చిందన్నమాట. మనం ఇప్పుడు ధనియాలు వేయించి మనం పొడి చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పొడి అనేది మనం ఇప్పుడు వేసేసుకున్నాం ఫ్రెండ్స్ లాస్ట్లో. చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసేసుకున్నాం. ఇలా అయిపోయింది. మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని అయిపోయింది కూర. రొట్టె అనేది మనకు అయ్యిందనమాట. రొట్టె తీసి పక్క ప్లేట్లో రొట్టె తీసేసుకుని ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకున్నాం. వేడిగా ఉంది ఇలా. చూడండి ఫ్రెండ్స్ జొన్న రొట్టె చికెన్ కర్రీ. ఇప్పుడు జొన్న రొట్టె చేసుకుంటాం. చూడండి జొన్న రొట్టె చికెన్ కర్రీ, జొన్న రొట్టె చికెన్ కర్రీ ఇలాగా తీసుకొని ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్త్ కూడా మాకు చాలా మంచిది. ఉల్లిగడ్డ ఇష్టం ఉన్న వాళ్ళు తినచ్చు, ఉల్లిగడ్డ ఇష్టం లేని వాళ్ళు తినకూడదు. నాకంటే ఇష్టం ఫ్రెండ్స్ బాగా. బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు కనుక మీకు బాగా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.